హలో అండి, ఈరోజు గులివెంద చేపలతో ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చేప పేరు గులివెందలండి. వీటికి ముళ్ళు ఎక్కువ ఉండదండి, సింగిల్ ముళ్ళే. అందుకని పిల్లలకి అది పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందండి. శుభ్రంగా కడుక్కొని ముక్కలు అందులో ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకుని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ చేప ఎగురికి ఫ్రైకి సూట్ అవుతుందండి. తర్వాత ఒక 3-4 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ చూపించిన మసాలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఒక 4-5 పచ్చిమిర్చి ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద అంతా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా ఒక 5 మినిట్స్ కలుపుని ఉంచుకుంటే సరిపోద్దండి. ఈ చేప ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కలిపి మనం మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన గులివెంద చేపలు ఎగురు రెడీ అయిపోతుందండి. కర్రీ వాటర్ అంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూడండి, రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.